మీరు ఏ కోణంలో చూస్తారు రఘురామకృష్ణరాజు గారి స్పీచ్ని? బ్రహ్మనాయుడు అలా మీకు అలానే పెద్దలు కృష్ణాంజలి గారికి, శ్రీకాంత్ గారికి, రఫీ గారికి శుభ సాయంత్రం. దాదాపుగా కృష్ణాంజలి గారు మాట్లాడిన దాంతో ఏకీపిస్తూ దీన్ని ఏమంటారంటే క్యాబినెట్ అంటే అందరు కలయికే. క్యాబినెట్ అందరు కలయిక. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్తూ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి మంత్రిత్వ శాఖలు కేటాయిస్తారు. జరిగేది అది. సో క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు మరి అందరూ ఎందుకు కూర్చుంటారు అంటే అన్ని విషయాలు ఓవరాల్ గా రాష్ట్రానికి సంబంధించిన చర్చించడానికి. దాంట్లో అన్ని విషయాలు ఉంటాయి. అన్ని విషయాలు ఉన్నప్పుడు అందరూ కూడా ఒకళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడారు కదా. క్యాబినెట్ మీటింగ్ అంటే ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క శాఖను పిలుస్తారా? లేదు, అందరిని కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్ చేస్తారు. అంటే అన్ని విషయాలు వస్తాయి. అంటే అందరు కలెక్టివ్ కదా. సో ఆ భావన ఉన్నప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అక్కడ జరుగుతున్న విషయాలు ఆయన దృష్టికి వచ్చినాయి కాబట్టి కన్సర్న్ వాళ్ళకి చెప్పారు. దాని మీద నిన్న ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు, హోంమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాతే నాకు తెలిసి ఆ ఎంక్వైరీకి వాళ్ళు ఆదేశించినట్టున్నారు. మరి దాని మీద ఇంతలాగే డిప్యూటీ స్పీకర్ గారికి మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలనిపించిందో, మరి దానికోసం పెట్టాడో, వేరే పెడితే ఆయన అడిగితే మాట్లాడాడో, ఏదేమైనప్పటికీ కూడా మనకు కొన్ని అనుకుంటూ ఉంటాం. మనం ఏదైనా కోర్టులో ఒకటి ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అది కోర్టులో జరుగుతుంది కాబట్టి దాని మీద ఏం మాట్లాడకూడదు, మనం సబ్సిడీస్ అవుతుంది, సో జరిగిన తర్వాత చూద్దామంటాం. అట్లా ఇక్కడ కూడా ఆల్రెడీ ఎంక్వైరీకి ఆదేశించి ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కృష్ణాంజలి గారు అన్నట్టుగా ఈయన ఎట్లా చెప్తారండి? అంటే ఏ ఉద్దేశంతో ఆయన మాట్లాడారు? ఉండి ఎమ్మెల్యే, ఎట్ ద సేమ్ టైం డిప్యూటీ స్పీకరు, స్పీకర్ గారు లేనప్పుడు స్పీకర్ స్థానంలో కూర్చుని నువ్వు శాసనసభ నడపవలసిన వ్యక్తివి వన్ సైడ్ నువ్వు మాట్లాడకూడదు కదా. ఇప్పుడు అంత అర్జెంటుగా నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఏం కాదు కదా. ఎవరన్నా ఒకవేళ మీకులాగా రిపోర్టర్ ఎవరన్నా అడిగినా కానీ జరుగుతుంది కాబట్టి ఏం చేస్తారు చూద్దాం అనాలి కదా జనరల్ గా. మరి ఆయన సీనియర్ పొలిటీషియనే, గతంలో ఎంపీ చేశాడు. కొంచెం ఇబ్బందే. ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి మరి మాకు ఇబ్బందికరమే మాట్లాడాలంటే. ఇప్పుడు నేనుగా జనసేనగానే ఉంటే ఇంకో రకంగా మాట్లాడతా. ఇలా కూటమిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మరి ఆయన అంత ఈజీగా మాట్లాడినంత ఈజీగా నేను కూడా మాట్లాడితే సాయంత్రం మాకు మా ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేస్తారు. అంటే మా పవన్ కళ్యాణ్ గారు ఈ పూటకి కూడా మమ్మల్ని పొరపాటును కూడా మీరు ఎక్కడా కూడా కూటమికి ఇబ్బంది కలిగే విధంగా వ్యాఖ్యలు చేయొద్దు, మాట్లాడద్దని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. మరి ఇట్లా మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులే అట్లా మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళకేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు నీ ఒక వారం రోజుల నుంచి ఎంతగా కందుకూరు ఇష్యూలో మీరే సాక్షి. మీరు ఎన్ని డిబేట్లు చేశారో, ఏ రకంగా దాన్ని చేశారో అంత చేసి మమ్మల్ని ఎంత చేసినా కానీ మేము ఎంత సమయంగా ఉన్నామో, మేము ఎట్లా మాట్లాడామో, ఎట్లా దాని ఇష్యూని తీసుకొచ్చి వాళ్ళ దాన్ని జరగాల్సినటువంటి న్యాయం జరిగేది ఒక రూపుకి వచ్చిందో చూసాం. సో కూటమి అన్నప్పుడు 3-4 పార్టీల కలయికున్నప్పుడు ఖచ్చితంగా ఒకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. ఆ గౌరవం అనేది ఎవరో మన పర్సనల్ కాదు కదా. అలా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక డిఎస్పీ గారి స్థాయిలో అక్కడ ఏదో జరుగుతుందంటే దాన్ని మీరు చూడండి అంటే అదే మాకు సంబంధించిన విషయమా? జనసేనకి ఏమన్నా పర్సనల్ గా మాకేమన్నా వచ్చిందా? మాకేమన్నాడా? కాదు కదా. అసలు నేను అన్నాను అక్కడే కాదు, అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల జరగాలి. మేము కూడా ఏదైనా రివ్యూలు జరిగితే మేము కూడా చెబుతాం. ఇవాళ కూటమిని కట్టింది, కూటమిలో ముఖ్య పాత్ర పోషించే పవన్ కళ్యాణ్ గారు కూటమి ఇట్లా ఉండటానికి కారణం ఏంటి? రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలకు మంచి పరిపాలన అందించాలి. పదే చెప్పేది అదే కదా. ఒక సుస్థిర ప్రభుత్వం ఉంటే ప్రజలకు మంచి పరిపాలన ఉంటుంది, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడులు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి ఒక పక్కన మా నాయకుడు అంతా తపన పడిపోతూ ఉన్నప్పుడు మరి ఇందాక కృష్ణాంజలి గారు అన్నట్టుగా గోదావరిలో కొంచెం ఎటకారం ఎక్కువని మన సినిమాలో డైరెక్ట్ అంటుంటాం. మరి ఎటకారమా లేకపోతే దానికి వెనకాల ఏమైనా ఇంటెన్షనల్ గా ఉందా? ఇవన్నీ కూడా వస్తాయి కదా. ఆస్కారం ఇవ్వకూడదని కదా మేము కూడా. ఇప్పుడు శ్రీకాంత్ గారికి ఆస్కారం ఇవ్వకూడదని మేము ఉన్నప్పుడు ఇదిగో రెడీగా పెట్టి కూర్చోబెట్టి వండి పెట్టడానికి తినమంటే హ్యాపీగా తింటాడు ఆయన. ఏదేమైనప్పటికీ నేనైతే రెడీగా ఉన్నారులేండి. ఇప్పుడు శ్రీకాంత్ గారు కూడా రెడీగా ఉన్నారు.
మీరు డిబేట్ కి పిలిచినప్పుడు అది ఇష్యూ అంటే ఏదో మాట్లాడదాం అనుకున్నాం కానీ ఈ లోపే అటు నుంచి సర్టిఫికెట్లు ఇచ్చేయటము ఇంకా ఎంక్వైరీ ఎందుకు ఇంకా ఉమ్. ఆయన ఆర్డినరీ ఎమ్మెల్యే కాదండి, డిప్యూటీ స్పీకర్ కదా. అవును. ఉమ్. ఏమైనప్పటికీ ఇలాంటివి సంఘటనలు జరగకూడదని మేమైతే కుటుంబంలో కోరుకుంటున్నాము. మేము జనసేన పార్టీ తరపు నుంచి రాష్ట్రం ధ్యేయంగానే పనిచేస్తున్నాం ఈ రోజు కూడా. మేము ఓకే. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పెట్టుబడులు రావాలి, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలనే ఆలోచనతోనే ఇవాళ ఇందాక మీరు అన్నట్టుగా శాఖ అనేది ఏం లేదు. క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు ఒకరికొకళ్ళు సూచించవచ్చు. అవును. ఇప్పుడు మా ప్రాంతంలో తప్పు జరుగుతుంది, నేను ఊరుకోవాలా? ఎస్పీకో లేకపోతే ఇంకో లెటర్ మా పవన్ కళ్యాణ్ గారికో సీఎంకో లెటర్ రాయొచ్చు కదా. నాకు ఆ ప్రయత్నం నాకుందా, రైట్ నాకుంది కదా. ఉమ్. అలాంటిదే కదా జస్ట్ లైక్ ఇది. దానికి అట్లా చెప్పుకుంటూ పోకూడదు అనేది నా ఆశ. ఏదో మరి ఇప్పుడు కూడా ఒకటి మాత్రం వాస్తవం, జనసేన యొక్క లక్ష్యం ఈ రాష్ట్రం బాగుండాలని, రాష్ట్రంలో జవాబుదారీతనంతో ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. ఆ జవాబుదారీతనం లోపిస్తే, అధికారంలో జవాబుదారీతనం లోపిస్తే ఎంతగా రాష్ట్రం నాశనం అయిపోతుందో చూసాం. అవును. అవును. ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్లకు ఉండాలనేదే అక్కడ రెస్పాన్సిబిలిటీ లేకుండా పనిచేస్తాడని తెలిసింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి చెప్పాడు ఆయన ఉందని, ఆయన ఎంక్వైరీకి ఇచ్చారు. సో ఖచ్చితంగా వాళ్ళ ఇంత కష్టపడి ఇవాళ ముఖ్యమంత్రి గారు దుబాయ్ ఆ వయసులో పెట్టుబడులు తేవాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, యువత